సరిగ్గా 40 రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు చూస్తే మంచి వేడిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటేమో జనసేన టీడీపీ పొత్తు జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన ఇబ్బందులు పెట్టే విధంగా ఆయన కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అటు చూస్తే సొంత చెల్లెళ్ళు షర్మిల, అలాగే వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీతారెడ్డి గారు అన్నకు ఓటేయొద్దని చెప్తా ఉన్నారు. ఎట్లా చూడాలంటారు ఈ అంశాన్ని? ఆయనకి మెయిన్ భయం పట్టుకుంది. 40 రోజులు ఎలక్షన్ ఉంది, ఏం చేయాలి, ఎక్కడ పరిగెట్టాలి, ఏ రాష్ట్రం వెళ్ళిపోవాలని భయపడుతున్నాడు. అట్లా చెల్లి, అసలు తల్లి సునీత గారు వీళ్ళందరూ ఒకటైపోయారు. నేనేం చేయాలా, నేను చేసిన పాపమే ఇది, మా తండ్రిని చిన్నాన్ని హత్య చేయడమే కదా నాకు ఈ బాధలు వచ్చాయి, నేను ఈవేళ ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఆ కేసులన్నీ మబ్బి పెట్టుకొని దాచుకుంటున్నాడు. రేపు ఎక్కడ దాచుకుంటాడు? 40 రోజుల తర్వాత దాచుకోలేడు, అంతా బయటపడిపోద్ది, పబ్లిక్ అయిపోద్ది. దాన్ని ఆ కేసులు ఎదుర్కోవాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి కుదరదు. నేను భయపడిపోయాను. ఇప్పుడు నాయకులు కూడా లేరు, వైసీపీలో పోటీ చేసే నాయకుడు లేడు. అందుకని చెప్పి ఇన్ఛార్జీలకు పెట్టాడు. ఇప్పుడు 8 సార్లు ప్రకటించాడు అభ్యర్థుల్ని. ఏం చేశాడు? ఎవరైనా అలా మారుతారా? ఒక జాబులు వాళ్ళు మారుతారు, ఒక ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎవరైనా మార్చారు? ఇంతవరకు చరిత్ర లేదు. జగన్మోహన్ రెడ్డే మారుతున్నాడు. ఏదో ఉంటారు వాటిని మార్చినట్టు మారుతున్నాడు, అంత తప్పించేం లేదు. ఆయన చీకొడుతున్నారు, వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా చీకొడుతున్నారు. అంటే ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని మీరు అంటున్నా ఉన్నారు. అక్కడ చూస్తేనేమో పార్టీలో సీట్ల కోసం కొట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు మారి ఉంటే ఎల్లంపల్లిని తీసుకొచ్చి ఇక్కడికి ఎందుకు వేస్తారు? పోనీ మన ఇక్కడే కదా, పక్కనే కదా, విజయవాడలే కదా. ఎందరూ మార్చారు? మంగళగిరిని ఎందరూ మార్చారు? ఎన్ని నియోజకవర్గాలు మార్చారు? ఇలాగా ఎప్పుడైనా ఎవరన్నా మార్చారా? చంద్రబాబు నాయుడు ఒక్క నాయకుడి అక్కడ మార్చడు. ఏదైనా 1-2 తేడా ఉంటే కుదరకపోతే మారుతాడు, కానీ మార్చడం అంటూ ఉండదు. 3-4 పోటీ పడిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. వైసీపీలకు కాదు. ఇప్పుడు 99 ప్రకటించారు, ఏమన్నా మార్చారా? ఒకటి మార్చలా. నువ్వు ఇప్పుడు అందరిని మార్చావు, నీకు భయం పట్టుకోయింది. ఎవరిని పెడితే గెలుస్తారా, ఎవరిని పెడితే గెలుతారు? ఎవరు గెలవరు. నువ్వేం పర్వాలేదు, ఇంటికి వెళ్ళిపోతావు. ఇంకా నువ్వు చేసిన పని ఏంటి? పోలవరం అభివృద్ధి అన్నావు, చేసావా? రాజధాని అభివృద్ధి అన్నావు, చేసావా? దోసుకోవడం తప్ప ఏం లేదు. ఎక్కడ ఏం చేసావని ప్రజలకి? రోడ్లు ఎక్కడైనా వేసావా? ఎక్కడ లేదు. ఏం చేసావని ప్రజలు నమ్ముతారు? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నావు, 10 మందికి నోటికి ఇస్తున్నావు, 100 మంది తీసుకుంటున్నావు. 100 మంది దగ్గర ఎంత నెలకి 10,000 చొప్పున ఈ 5 సంవత్సరాల్లో 6 లక్షల రూపాయలు గుంజాడు. నువ్వు ఇచ్చింది అంత 5 సంవత్సరాల్లో 50,000 ఇచ్చావు. నేను ఇచ్చాను, నేను బటన్ నొక్కినాను. ఎవరికి బటన్ నొక్కావు? నీకు బటన్ నొక్కున్నావు, అంత తప్పి ప్రజలకు బటన్ నొక్కలా. అది ప్రజలు చెప్తున్నారు, రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. రేపు 24లో బుద్ధి చెప్తారు. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు ఖాయము, నీకు ఎవరు గెలవరు. మంగళగిరి పరిస్థితి ఏంటంటారు? అక్కడేమో తెలుగుదేశం లొకేషన్ ఫిక్స్ చేసింది, వైసీపీ ఏమో ఇన్ఛార్జీలు మార్చుకుంటా వస్తూ ఉంది. ఏంటంటారు అసలు అక్కడ పరిస్థితి? సరే, ఇప్పుడు లోకేష్ బాబు గారిని ప్రకటించారు, ఏమన్నా మార్చారా? మార్చలేదుగా. సరే, పోంచారు, గెలవలేదు, మరి మార్చాలిగా. లోకేష్ బాబు గారు మరి దమ్ముగా మగోడుగా ఎందుకు నిల్చోండు? అది మగోడుతనం. ఓడినా గెలిచినా అది మగోడుతనం. 50,000 మెజార్టీతో గెలుస్తారు లోకేష్ బాబు గారు. నువ్వు ఎందరూ మార్చినా గెలవరు. ఇప్పుడు 3-4 మారుతున్నాడు. ఇంకా ఇప్పుడు పెట్టాడు ఒక అమ్మాయిని, ఆమె కూడా ఉంటుందో లేదో తెలియదు. 40 రోజుల్లో బీఫార్మ్ వచ్చేవారో తెలియదు. నువ్వు ఎంతమందిని మారుతావో నువ్వు వెతుకుతున్నావు. కార్యకర్తలు కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. కార్యకర్తలు ఎవరు లేరు. వాళ్ళ లెవెల్ పట్టించుకుంటారు. నాకు వారంటీలు అన్నాడు. వారంటీలు ఏం చేస్తారు? 5,000 ఇచ్చి వాళ్ళు నాశనం చేసావు. వారంటీలు పాపం నాశనం చేసావు. డిగ్రీలు, ఇంటర్లు చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు వారంటీలు పెట్టి వాళ్ళు ఏమనుకున్నారు? మాకేమో జాబ్ వస్తుందేమో అనుకున్నారు. ఈ జాబ్ 5,000 జాబా? దేనికి పనికి వచ్చేది? ఒక అద్దె కట్టడానికే చాలా 5,000. ఎలా బతుకుతారు? నన్ను వారంటీలు పెట్టాను, నేను ఉద్యోగాలు ఇచ్చిన. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చావా? వారంటీ ఉద్యోగం ఎవరికి కావాలి? దేనికి పనికి రావు ఉద్యోగాలు? ఆడవాళ్ళకి పూలు పెట్టుకోవడానికే పనిపోతాయి, సరిగ్గా ఉన్న వాళ్ళకి, అంత తప్పించి ఏం లేవు. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు దాళ్ళ గురించి మాట్లాడుకుంటే, ఎలక్షన్ దగ్గరికి వస్తుంటే ఈరోజు కూడా మంచినీళ్ళు అడిగిందని చెప్పి ఒక దళిత మహిళని ట్రాక్టర్ ఎక్కించి తొక్కించిన పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఎట్లా చూడాలంటే? ఆయన ఒక్క అమ్మాయినే కాదు, ఒక్క నాయకుడిని కాదు, ఒక కార్యకర్తని కాదు, టీడీపీని కించపరచాలి, అనగదొక్కాలి అనే ఆలోచన పట్టుకోయింది దానికి. నేను ఎలా గెలవలేను, నా కసి అంటే తీర్చుకోవాలి,
అంత తప్ప ఏం లేదు. ఈయన 4 రోజులు పోతాడు. ఎంతమందిని చంపాడు ఇప్పుడు? ప్రజలు చంపడమే. ప్రజలు చంపడం కాదు, చిన్నన్నే చంపాడు. ఇంకెవరినే చంపడం ఎందుకు? ఎవరినే చంపక్కర్లే, ఇంట్లో మనుషులే చంపేసి బయటికి తోలిచాడుగా. మరి ప్రజలు తోలిలా? ప్రజలు నమ్మట్లా. ఇంట్లో మనుషులే ఇలా తరిమి ఎత్తండి చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని నమ్మట్లా. సొంత మనుషులు చంపి ప్రజలు చంపడానికి ఏముంది? ఇప్పుడు గొర్రెపోతులు వేస్తారు కదా, అదే మారని చంపుతున్నాడు. అది ప్రజలు గమనించుకోవాలి. రేపు తెలుగుదేశం కోటేయాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, 150 సీట్లు గెలిపిస్తారు. కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు. మరి ఈ పొత్తు గురించి ఏమంటారు? వైసీపీ వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి భయం పట్టుకుంది. పొత్తు గురించి వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా చిచ్చు పెట్టాలి, ఇలా ఎలాగే ఇడిపోవాలని. ఇప్పుడు కాదు, సంవత్సరం నుంచి అమ్ముడు నువ్వు డబ్బులు ఇచ్చావా? నువ్వు డబ్బులేమి ఇచ్చావా చెప్పు. చంద్రబాబు నాయుడు గారు రూపాయి ఎవరో, పవన్ కళ్యాణ్ రూపాయి తీసుకోరు. ఆయన డబ్బులకి ఆయన ఎక్కువ. ఆయన ఒక సినిమా చేసుకున్నంత లేదు. నీ బతికేంటి? నువ్వు ప్రజల మీద సంపాదించుకోవడమే. ఇసుక మీద, మద్యం మీద, కరెంటు బిల్లు మీద, చెత్త మీద నువ్వు ఎన్ని రకాలుగా సంపాదించుకుంటున్నావు ప్రజల మీద. అందుకే చెప్తున్నా, సామాన్యుల ప్రజల దగ్గర నెలకు 10,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకి ఎంత? 6 లక్షల రూపాయలు. ఇలా సంపాదించుకునే డబ్బే. కానీ నువ్వేం చేసేవని? నీ దగ్గర ఆస్తులు ఎంత? 2004లో ఆస్తులు ఎంత? ఈవేళ ఆస్తులు ఎంత? లెక్కాయి. ఎవరి డబ్బు అదంతా? ప్రజల డబ్బు. అంత తప్పించే తండ్రిని అడ్డం పెట్టుకునే 1,000 కోట్లు సంపాదించాడు, 1,00,000 కోట్లు సంపాదించాడు. ఎవరి డబ్బు అది? తండ్రిని అడ్డం పెట్టుకొని. మరి ఈయన ముఖ్యమంత్రి అయితే ఎన్ని కోట్లు సంపాదిస్తాడు? మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ మాట ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలందరూ తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించాడు. మరి ఈవేళ ఆయన ముఖ్యమంత్రి ఆయన చేతిలో ఉంటాడు, మొత్తం ఆయన చేతిలో ఉంది. ఆ నాన్నగారి చేతులతోడే 1,00,000 కోట్లు సంపాదించాడు. ఈవేళ 3 లక్షల కోట్లు సంపాదిస్తాడు. తక్కువేం సంపాదించాడు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? హైదరాబాద్లో ఒక ఇల్లు, పులివెందుల ఇల్లు, బెంగళూరులో ఇల్లు, వైజాగ్లో ఇల్లు, తాడేపల్లి ఇల్లు. ఎవరి సొమ్మది? కంపెనీలు ఎన్ని ఉన్నాయి? నెక్క చెప్పు. మనం ఆయనకే తెలియదా నెక్క? వాళ్ళు తెచ్చాడు సంచులు ఇవ్వటమే. తాడేపల్లి వచ్చి రాష్ట్రంలో ఎన్ని నాశనం చేస్తున్నాడంటే అన్ని నాశనం చేస్తున్నాడు. ప్రజలందరూ గమనించుకోండి. మనం ఇంకే ఆంధ్రప్రదేశ్లో బతకలేము. మన ఆస్తులు కూడా తీసుకుంటాడు. ఏదో కొంక పెట్టి ఇప్పుడు తీసుకుంటున్నాడు ఆల్రెడీ, ఇంకా తీసుకుంటాడు. లేకపోతే ఏంటంటే మీ తండ్రి కాంచి భూమి ఉంది. భూమి ఉంటే వాళ్ళ పట్ట మీద, వాళ్ళ పాస్బుక్ మీద నీ ఫోటో ఏంటి? నీ ఫోటో దేనికి పెట్టావు? నువ్వేం కొనిచ్చావు? వాళ్ళకేం కొనిచ్చావా? వాళ్ళ తండ్రిదండ్రులుగా, తాత తండ్రి కాంచి ఉన్న భూమి ఈవేళ నీ ఫోటో పెట్టుకుంటున్నావు. దేనికి పెట్టుకుంటున్నావు? ఎవరి సొమ్ము అది? నీ తాత సంపాదన, నీ తండ్రి సంపాదన, నీ సంపాదన? ఎవరి సంపాదన అని? పాస్బుక్ల మీద నీ ఫోటో పెట్టడానికి ఏ ప్రభుత్వం ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని అటువంటి పని చేయడు, తప్పుడు పనులు చేయడు. చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల్లో ప్రజలు ఎలా బతకాలి, ఉద్యోగాలు ఎలా రావాలి, పిల్లలు ఎలా బతకాలి, దూరదృష్టి ఆలోచిస్తాడు. ఆయన చేసిన పనికే మద్దతు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మంచి నాయకుడు, అంతా చూసి యాత్తాడు. ఆయన ప్రజలకు న్యాయం చేసేవాడే కానీ ప్రజలు అన్యాయం చేయడు. ఎంత తృప్తిగా బతికారు. 2014 నుంచి 2019 వరకు అందరూ నాశనం అయిపోయారు. ప్రజలు ఏ వర్గాలైనా సరే, ఒక వ్యాపారస్తుడు కానీ, ఉద్యోగస్తుడు కానీ, ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఉద్యోగాలు ఇచ్చావా? మద్యం నిషేధం అన్నావు, 3 సార్లు తీసేస్తా, నీ ఓటు అడగను. నీకు వీళ్ళు ఓటు అడగడం నీకు సిగ్గేయట్లేదా? దేనికి ఓటు అడుగుతావు? మద్యం నిషేధం చేస్తానన్నావు, చేసావా? నీకెందుకు? ముఖ్యమంత్రి ఉండడానికి ఆయనకి అర్హత లేదు.